హలో నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు రియాలిటీ చిక్. ఏపీ లిక్కర్ కేసుకు సంబంధించి మొత్తం ముగ్గురికి లిక్కర్ కేసులో కీలకంగా ఉన్నటువంటి ముగ్గురికి బెయిల్ వస్తూ వచ్చింది. ఇప్పటికే ఆ ముగ్గురు కూడా విడుదలవుతూ వచ్చారు. అలాగే వైసీపీ ఎంపీగా ఉన్నటువంటి మిథున్ రెడ్డి కూడా ఈ యొక్క లిక్కర్ కేసుకు సంబంధించిన అంశంలో ఆయన కూడా కీలక వ్యక్తిగా ఉన్నారు. అయితే ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో లిక్కర్ కేసుకు సంబంధించిన అంశాలలో ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన ఎంపీగా ఉన్నారు కాబట్టి ఓటు హక్కు వినియోగించేందుకు కూడా ఏసీబీ కోర్టు మధ్యంతర బెయిల్ ఇస్తూ వచ్చింది. దానికి సంబంధించి కూడా ఆయన రిలీజ్ అయినటువంటి పరిస్థితిని కూడా చూస్తున్నాం. అయితే ఇప్పటికే ఈ లిక్కర్ కేసుకు సంబంధించి ఏసీబీ కోర్టు చాలా కీలకంగా వ్యాఖ్యలు చేస్తుంది సిట్టు తరపున. అలాగే ఎవరైతే బెయిల్ వచ్చినటువంటి నిందితులు ఉన్నారో వాళ్ళని రిలీజ్ చేయడంలో కూడా పూర్తిగా జాప్యం చేస్తూ వచ్చింది. వాళ్ళ రిలీజ్ పైన కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తూ ఉన్నాయి. కోర్టులు ఇచ్చినటువంటి డెలిబరేషన్స్ కావచ్చు, కోర్టులు ఇచ్చినటువంటి అంశాలని ప్రాతిపదికలోకి పోలీసులు తీసుకోవట్లేదు, కావాలని చెప్పేసి ఆ నిందితుల్ని రిలీజ్ చేయడంలో కూడా పెద్ద ఎత్తున జాప్యం జరిగిందంటూ కూడా ఆరోపణలు చేస్తుంది. ఇక మరోవైపు ఏపీలో కీలకంగా కొన్ని అంశాలు కనిపిస్తున్నాయి. మెయిన్గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పీసీసీ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి షర్మిల గారు పొలిటికల్గా మళ్ళీ యాక్టివ్ కావడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అలాగే ప్రజా సమస్యలపైన, రైతులకు సంబంధించిన అంశాల మీద ఆమె కీలకంగా పోరుబాటు చేయబోతున్నట్టు కూడా అర్థమవుతుంది. అయితే ఈ అంశానికి సంబంధించి ఈరోజు ఆమె కుమారుడు రాజారెడ్డి కూడా ఈ యొక్క అంశంలో పాల్గొంటూ వస్తున్నారు. అయితే ఉల్లి రైతులకు సంబంధించిన అంశం ఏదైతే ఉందో ఆ రైతులకు సంబంధించి ఏం జరుగుతుంది ఏంటనే అంశాన్ని మీద దృష్టి సారించడానికి నేపథ్యంలో అతను కూడా తల్లితో పాటు కలిసి ప్రజల సమస్యలు, రైతుల సమస్యలు వినడానికి కూడా ఈరోజు ఆ కార్యక్రమానికి వెళ్ళినటువంటి విజువల్స్ కూడా మనం చూస్తూ వచ్చాం. అయితే రాజారెడ్డి మళ్ళీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు, షర్మిల వారసుడిగా ఆయన రాబోతున్నారంటే కూడా పొలిటికల్గా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఈ అంశాలన్నిటికి సంబంధించి ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు అనలిస్ట్ పురుషోత్తమ రెడ్డి గారు. పురుషోత్తమ రెడ్డి గారు నమస్తే. నమస్తే అశోక్ గారు. సో ముందుగా ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కేసుకు సంబంధించి ఒక అంశము, ఇప్పటికే ఈ లిక్కర్ కేసులో ఏం జరుగుద్దో, ఎలా జరుగుద్దో, రోజుకో కొత్త పేరు, రోజుకో కొత్త చర్చ మనం రోజు మాట్లాడుకుంటున్నాం, వింటూ ఉన్నాము. సరే, ఎట్టకేలకు కీలకంగా ఉన్నటువంటి ఒక ముగ్గురు వ్యక్తులకి బెయిల్ వచ్చింది, పూర్తి స్థాయి బెయిల్. మిథున్ రెడ్డికి కూడా మధ్యంతర బెయిల్ ఇస్తూ వచ్చారు. ఏం చెప్తారు దీనికి సంబంధించి? ఇంతకాలం ఎవరు అరెస్ట్ అవుతారు, ఎవరు అరెస్ట్ చేసే అవకాశం ఉంది, ఏం జరుగుతుందనే చర్చ నడిచింది. ఇది బెయిల్ కాలం. ఇంకొంతకాలం బెయిల్స్ వస్తూ ఉంటాయి. ఇంకా అందరికి ఇప్పుడు ఒక్క ముగ్గురికి వచ్చింది, మిథున్ రెడ్డి గారికి మధ్యంతర బెయిల్ వచ్చింది, ఇంకా బెయిల్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఎవరైతే అరెస్ట్ అయినారో వాళ్ళందరికీ బెయిల్స్ ఇవ్వడం మొదలెడతారు. సహజంగా ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంచెం ఉత్సాహాన్ని ఇచ్చే విషయం. ఎందుకంటే అరెస్ట్ అయిన వాళ్ళు చాలా కీలకమైన వ్యక్తులు ఉండడం వల్ల వాళ్ళందరూ విడుదలవుతున్నప్పుడు సహజంగా ఆ ఉత్సాహం వాళ్ళకు ఉంటుంది. పైపెచ్చు గతంలో బెయిల్స్ నిరాకరించారు. బెయిల్ నిరాకరించడం లేదా బెయిల్ ఇవ్వడం అనేది కేసుకు సంబంధం లేదు. కానీ ప్రత్యర్థులు ఏం చేస్తారంటే బెయిల్ కానీ ఒక అప్పీల్ చేశారనుకోండి, రిమాండ్ రిపోర్ట్ ఇచ్చేప్పుడు బెయిల్ కావాలని అడిగారు అనుకోండి, కోర్టు ఇవ్వలేదనుకోండి, కోర్టు నమ్ముతా ఉంది తప్పు చేసినట్టు అని ఇంటర్ప్రిటేషన్ చేస్తారు. ఒకవేళ బెయిల్ ఇచ్చిందనుకో, వీళ్ళు మమ్మల్ని కోర్టు నమ్మింది, మేమేం తప్పు చేయలేదు. బెయిల్కి నేరానికి సంబంధం ఉండదు. బెయిల్ అనేది అరెస్ట్ అయినప్పుడు ఒక పౌరుడు యొక్క హక్కు, స్వేచ్ఛ సంబంధించి వాళ్ళు ఆ సమయంలో విచారణ చేసే సమయంలో బయట ఉంటే ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారేమోనని వాళ్ళు లోపల ఉంటే బాగుంటుంది. విచారణ సమయం, ఆ విచారణ కోసం వాళ్ళు లోపల పెట్టడం తప్ప బెయిల్ అనేది శిక్ష కాదు, లేదా జైల్లో ఉండడం అనేది శిక్ష కాదు. కోర్టు తీర్పిచ్చిన తర్వాత, శిక్ష పడిన తర్వాత అది శిక్ష అవుతుంది. విచారణ సమయంలో జైల్లో ఉండడం అనేది వాళ్ళు బయట ఉంటే ఇన్ఫ్లుయెన్స్ చేస్తారేమో సహనిందితుల్ని కావచ్చు, సాక్షులని, దానికోసమే లోపల పెడతారు తప్ప తప్పు చేశారని ఒప్పుకొని కాదు. కాబట్టి బెయిల్ ఇచ్చినా, బెయిల్ నిరాకరించినా కేసులో ఆ విచారణలో భాగంగా చూడాలి తప్ప నేరంలో భాగంగా చూడలేదు. కాకపోతే రాజకీయ నాయకులు అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ స్టార్టింగ్లో ఏం చెప్పేసింది, బెయిల్లు మిథున్ రెడ్డి గారు అడిగారు, అందరినీ ఎవరు అడిగినా బెయిల్ ఇవ్వలేదంటే, ఎవరు అడిగినా రిమాండ్కి పంపించారు అంటే కోర్టు ఏదో నమ్ముతుంది, అంటే ఏదో జరిగింది అనేది. ఇప్పుడు బెయిల్ వచ్చేస్తుంది కదా, ఇప్పుడు కోర్టు నమ్మేసిందా వీళ్ళేం తప్పు చేయలేదని అనుకోవచ్చా? రెండు తప్పు. కాబట్టి బెయిల్ ఇవ్వడం అనేది సాధారణ విషయం. పౌరుడు హక్కు స్వేచ్ఛగా బతకడం, అంటే శిక్ష పడేంత వరకు. ఇక్కడ బెయిల్ నేను స్టార్టింగ్లో చెప్పాను, ఇది బెయిల్ కాలం అన్న, ఇంకా రాబోయేదంతా బెయిల్ కాలం అని. బెయిల్ కాలం ఎందుకు అంటున్నానంటే, అశోక్ గారు బేసిక్గా మన సందర్భాలు అనుకున్నాం, 60 రోజులు మనకు 7 సంవత్సరాలకు లోబడి శిక్ష పడే సెక్షన్ల కింద అరెస్ట్ అయి ఉంటే 60 రోజుల విచారణ పూర్తి చేసి బెయిల్ ఇవ్వాల్సిందే. తర్వాత ఆ 7 సంవత్సరాలకు పైబడి శిక్ష పడే సెక్షన్ల కింద అరెస్ట్ అయి ఉంటే 90 రోజుల్లో విచారణ పూర్తి చేసి బెయిల్ ఇచ్చేయాలి. ఇది నామ్స్, సుప్రీంకోర్టు యొక్క మార్గదర్శకాలు. ఆ రీత్యా చూసుకున్నప్పుడు వీళ్ళందరూ 60 రోజులు, 70 రోజులు, 100 రోజులకు వచ్చేస్తున్నారు. సో మిథున్ రెడ్డి గారు కూడా దాదాపు 50 రోజులకు వచ్చేసారు. కాబట్టి ఈ రీత్యా చూసుకున్నప్పుడు వీళ్ళందరూ కూడా బెయిల్కి దగ్గరగా ఉన్నారు. సాంకేతికంగా చూసినా కూడా విచారణ కూడా ఒక దశ దాటింది కాబట్టి ఇంకా ఈడీలు ఇట్లాంటి ఎన్ఫోర్స్మెంట్ రకరకాల కేసులు పెట్టి ఛార్జ్ షీట్ వేయలేదు కాబట్టి
ఇంకా కొంత విచారణ సమయం ఉందనే పేరుతో చేయాల్సిందే తప్ప ఇంకోటి కాదు. రెండోది, ఇప్పుడు ఛార్జ్ షీట్ కూడా ప్రభుత్వం సిట్ వ్యూహాత్మకంగా వేస్తుంది. మీకు పూర్తి స్థాయి ఛార్జ్ షీట్, అనుబంధ ఛార్జ్ షీట్లు అంటాం. పూర్తి స్థాయి ఛార్జ్ షీట్లు వేసేస్తే రెండు జరుగుతుంది. ఒకటి, ఉండే వాళ్ళకి బెయిల్ ఇవ్వడం కాదు, ఇంకా కొంతమంది ఆరోపణలు ఉన్నాయి కదా, వాళ్ళు కూడా ముందస్తు బెయిల్ వచ్చేస్తుంది. ఇప్పుడు 10 మందిని అరెస్ట్ చేసినారు కేసులో, ఛార్జ్ షీట్ వేసేసారు అనుకోండి. ఛార్జ్ షీట్ వేయడం అంటే అర్థం ఏంటి? విచారణ పూర్తి చేశారని, ఎవిడెన్స్ అని వాళ్ళు కనిపినాయి. ఇంకా ఎవిడెన్స్ అన్ని పూర్తి విచారణ పూర్తి చేసిన తర్వాత ఇంకా ఆర్గ్యుమెంట్ జరుగుతుంది తప్ప జైల్లో పెట్టాల్సిన అవసరం లేదు కదా. కాబట్టి కొత్తగా ఎవరైనా అరెస్ట్ చేయాలంటే కూడా సాధ్యం. అందువల్ల తెలివిగా అనుబంధ ఛార్జ్ షీట్ లేదు, అంటే ఇంకా పూర్తి కాలేదు విచారణ. కాబట్టి ఇంకా కొత్తగా న్యూన 1-2 అరెస్టులో అదుపులో తీసుకోవాలనుకోండి, పూర్తి స్థాయి ఛార్జ్ షీట్ చేస్తే కోర్టు అడుగుతుంది, విచారణ పూర్తయింది కదా, ఏంటంటే మీరు ఆర్గ్యుమెంట్ కోర్టులో చేయండి అంటుంది. ఆ రీత్యా చూసుకున్నప్పుడు తెలివిగా అనుబంధ ఛార్జ్ షీట్లు వేస్తుంటారు. ఇప్పుడు ఆ లాజిక్ కొనసాగుతుంది. కొత్తగా అరెస్ట్ అయ్యే వాళ్ళ కోసం ఏమైనా పెడతారో తెలియదు. ఏదైనప్పటికీ కూడా సాంకేతిక అంశాలు చూసినా, ఏ రకంగా చూసినా కూడా వాళ్ళ ముగ్గురికి బెయిల్ వచ్చింది. మిథున్ రెడ్డి గారికి వచ్చింది, అది బెయిల్ అనలేము, ఒక వెసులుబాటు. అంటే పార్లమెంటు సభ్యుడిగా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేయడానికి ఇచ్చినటువంటి కాన్స్టిట్యూషన్స్ భాగంగా ఇచ్చినటువంటి అవకాశం. అసలు వాళ్ళు వెళ్తారు, ఓటేస్తారు, తిరిగి సరెండర్ అయిపోతారు. నేను అనుకుంటున్నాను జరుగుతున్న పరిణామాలు, ఇప్పుడు వాళ్ళందరికీ బెయిల్ రావడం, మిథున్ రెడ్డి గారు కూడా 50 రోజులు ఉండడం వల్ల త్వరలో మిథున్ రెడ్డి గారు కూడా సాంకేతిక అంశాలు చూసుకున్నా కూడా ఆయనకి బెయిల్ వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు ముగ్గురు వచ్చారు. మిథున్ రెడ్డి గారు కూడా బెయిల్ వచ్చే అవకాశాలు భవిష్యత్తులో పూర్తి స్థాయి బెయిల్, ఇది కేవలం ఓటేయడానికి ఇచ్చిన బెయిల్ మాత్రమే. కాబట్టి పూర్తి స్థాయిలో బెయిల్ కూడా మిథున్ రెడ్డి గారికి వచ్చే అవకాశాలు త్వరలోనే ఉంటాయి. కానీ నిన్న బెయిల్ ఇచ్చినటువంటి నేపథ్యంలో కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్ను కూడా పోలీసులు కావచ్చు, జైలు అధికారులు సరిగా పట్టించుకోలేదని చెప్పేసి పెద్ద ఎత్తున వాదన అనిపిస్తుంది. దానికి సంబంధించి మళ్ళీ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసి దానికి సంబంధించి వాళ్ళని మళ్ళీ అడ్డు చెప్పాలని చెప్పేసి, ఆ బెయిల్ని రద్దు చేయాలని చెప్పేసి మళ్ళీ కోర్టుకు వెళ్ళటం, హైకోర్టుకు వెళ్ళటము, ఇదంతా పెద్ద ఇమీడియట్గా తీసుకొని దీని మీద విచారించాల్సిన అవసరం లేదని చెప్పేసి దానికి మళ్ళీ ఈ రోజుకు పోస్ట్ పోన్ చేసి ఈ రోజు మళ్ళీ ఆ కేసుని విచారించడము. దాని మీద మాకు ఆర్డర్స్ ఇచ్చారు కదా, కోర్టు, ఏసీబీ కోర్టు ఆర్డర్స్ ఇచ్చింది, మమ్మల్ని రిలీజ్ చేయమని చెప్పినా కూడా దాదాపు 6-7 గంటలు లేటుగా రిలీజ్ చేశారని చెప్పేసి వాళ్ళందరూ చెప్తూ ఉన్నారు. ఎందుకు ఈ మేర ఇంత పెద్ద ఎత్తున కక్ష సాధింపు చర్యలుగానే జరుగుతున్నట్టు కనిపిస్తుంది కదా ఇక్కడ? సహజంగా రాజకీయ వైరాలు ఉన్నప్పుడు ఇవన్నీ ఉంటాయి. దీంతో పెద్ద సాధించేది కూడా లేదు. అసలు ధనంజయ రెడ్డి గారు ఎప్పుడు కూడా మీడియాతో మాట్లాడాడు. ఆయన పని ఆయన చేసుకోబోతుండే టైపు. ఆయన కొంచెం ఆవేశంగా మాట్లాడారు. అంటే ఇప్పటికీ 60-70 రోజులు పైన ఉన్నారు, 90 రోజులు దాకా ఉన్నట్టున్నారు. సో వాళ్ళకి సాధారణంగా బెయిల్ వచ్చింది కాబట్టి వాళ్ళు ఇన్ టైంలో విడుదల చేయడం అనేది న్యాయం. అయితే శనివారం కదా, కాబట్టి శనివారం మిస్ అయిపోతే ఇంకా ఆదివారం సెలవు కాబట్టి మళ్ళీ ఇంకొక రోజు అదనంగా పెట్టుకోవడం ఒక విపరీత ధోరణి అంటారు వీళ్ళని. ఇంకా 60 రోజులు ఉన్న వాళ్ళకి 61 రోజు పెడితే ఏమైపోదు. కానీ దీనివల్ల సాధించేది ఏంది? ఇది మొదటి అంశం. రెండో అంశం, ఏసీబీ కోర్టు ఇచ్చిన బెయిల్ పైన వాళ్ళు లంచ్ మోషన్కి వెళ్ళారు హైకోర్టులో. ఒక హైకోర్టు స్టే ఇస్తే మళ్ళీ అట్లే కంటిన్యూ చేయొచ్చు కదా అని. ఇప్పుడు విడుదలైనారు కదా, మళ్ళీ ఇప్పుడు వీళ్ళు ఆర్గ్యుమెంట్ ఆల్రెడీ విడుదలయ్యారు, 60 రోజులు లోపల ఉన్నారు, మళ్ళీ మీరు ఇవ్వడం కరెక్ట్ కాదు, వీళ్ళు ఆర్గ్యుమెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది కదా. కాబట్టి రెండు ఉంటాయి. ఒకటి, ఇంకో రోజు అదనంగా ఉన్నా కూడా పెట్టుకుందామని ఆనందం. రెండోది ఏంటంటే, ఈ ఏసీబీ కోర్టు ఇచ్చిన దానిపైన వాళ్ళు హైకోర్టులో లంచ్ మోషన్ ఏమన్నా కోర్టు ఏమైనా తాత్కాలికంగా స్టే ఇచ్చినా కూడా మళ్ళీ కంటిన్యూ అవుతారు అనే ధోరణి ఏదో కనిపిస్తుంది. దానివల్ల కానీ సాధారణంగా ఏమవుతుందంటే అశోక్ గారు, బేసిక్గా అంటే నేను ఒక ఇష్యూస్లో 2 మూమెంట్స్లో పోయి వచ్చాను. వాళ్ళు పోయేటప్పుడు ఒక అరగంట ఫార్మాలిటీస్ ఉంటాయి, అంటే రాసుకోవడాలు ఇవన్నీ చాలా ఉంటాయి. మళ్ళీ విడుదలయ్యేటప్పుడు 2-3 గంటల ఫార్మాలిటీస్ ఉంటాయి. ఫస్ట్ జడ్జి గారు తీర్పు ఇచ్చిన వెంటనే కాపీ రాదు. జడ్జి గారు బెంచ్ నుంచి ఆర్గ్యుమెంట్ ఇన్న తర్వాత తీర్పు చెప్తాడు. కానీ తమాషా ఏంటంటే మళ్ళీ తీర్పు టైపిస్ట్ ఆర్డర్ స్టెనో మళ్ళీ జడ్జి గారు లోపలికి మళ్ళీ జడ్జి డిక్టేట్ చేయాలి కదా. అప్పుడు జడ్జి గారు తన విచక్షణాధికారుడు ఆర్గ్యుమెంట్ తన తీర్పు చెప్తాడు, రాసుకుంటాడు. కానీ దాన్ని టైప్ చేసి దాన్ని సంతకం పెట్టాల్సింది మళ్ళీ జడ్జి గారు లోపల రూమ్ లో తీసుకెళ్లి మొత్తం డిక్టేట్ చేస్తారు. డిక్టేట్ చేసిన తర్వాత మళ్ళీ ఆయన బెంచ్ మీదకి వచ్చేస్తాడు. మళ్ళీ ఆయన దిగినప్పుడు సంతకాలు పెడుతుంటాడు. ఈ ఫార్మాలిటీస్ ఒక రోజు కూడా అవుతుంది. వాళ్ళకి ఒకే కేసు కాదు కదా, 100 కేసులు తీస్తుంటారు. అందువల్ల ఆ జడ్జిమెంట్ కాపీ బయట రావడానికి, సంతకం పెట్టడానికి ఒక టైం పడుతుంది. అది చూపించుకుంటే జైల్లో ఉండే వాళ్ళు ఇవ్వరు. మళ్ళీ ఆడికి వచ్చిన తర్వాత 2-3 గంటల ఫార్మాలిటీస్ ఉంటాయి. పోయినప్పుడు ఏ ఫార్మాలిటీస్ ఉంటాయి, వచ్చినప్పుడు ఆ ఫార్మాలిటీస్ ఉంటాయి. ఇవన్నీ చేయడానికి ఒక రోజు పడుతుంది. అందువల్ల బెయిల్ ఇచ్చేసిన సాయంత్రం బెయిల్ ఇచ్చానికి 5 గంటలకు ఆ రోజు రాలేరు. కానీ ఇట్లాంటి సాంకేతిక అంశాలు కొంచెం ఉద్దేశపూర్వకంగా ఎవరైనా డ్రాగన్ చేశారనుకోండి సిబ్బంది, అది ఇంకొంచెం టైం పడుతుంది. అలాంటిదే జరిగినట్టు కొంచెం ఆ బాధ అనిపించింది. అది వాళ్ళు బయటికి మాట్లాడినట్టుగా చూడాలి.
ఓకే ఓకే సరే. ఏపీ రాజకీయాల్లో షర్మిల గారు వారసుడిని ఎంట్రీ ఇవ్వబోతున్నారంటే ఒక చర్చ జరుగుతుంది సార్. ఈరోజు దానికి సంబంధించి కర్నూలులో ఉల్లి రైతులకు సంబంధించి ఏదైతే వాళ్ళు నష్టపోతూ ఉన్నారో ఆ పరామర్శ కార్యక్రమానికి ఆయన ఈరోజు కుమారుని కూడా వెంట పెట్టుకొని షర్మిల గారు తీసుకెళ్లారు. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం చూస్తూ వచ్చాము. విజయమ్మ గారి బ్లెస్సింగ్స్ తీసుకొని అతను వచ్చినటువంటి పరిస్థితి ఏంటి? కొడుకుని ఎంట్రీ తీసుకురావడానికి షర్మిల గారు ప్రయత్నిస్తున్నారా? ఎందుకు అసలు ఆ రాజకీయాల్లోకి నా కొడుకు రాడని చెప్పేసి గతంలో మాట్లాడారు ఆవిడ. మళ్ళీ ఇప్పుడు ఆ ఇండికేషన్స్ ఎందుకు వస్తున్నాయి? అంటే షర్మిల గారికి మూడో తరం అవుతుంది. రాజారెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి వీళ్ళు మూడో తరం, వీళ్ళు ఇప్పుడు నాలుగో తరం అవుతుంది. వైఎస్ రాజారెడ్డి గారు లీడర్ కన్నా ఆయన పెద్ద పొలిటికల్ దాంట్లో తక్కువ ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్. రాజారెడ్డి గారి తరం తర్వాత రాజశేఖర రెడ్డి గారిది, రాజశేఖర రెడ్డి గారి తరం తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, షర్మిల గారిది, ఇది నాలుగో తరం. బట్ రాజారెడ్డి తాత పేరు పెట్టుకున్నట్టున్నారు. యంగ్ పర్సనాలిటీ, మొన్నే మ్యారేజ్ కూడా అయింది. నేను మొట్టమొదటిగా యూత్ కొత్త తరం రాజకీయాల్లోకి రావడానికి ఆహ్వానిస్తున్నాను. వాళ్ళు ఏ పార్టీలోనే ఉండొచ్చు కాదు, వారు సక్సెస్ కావాలని కూడా పోయి. ఎందుకంటే ఈ తరం వాళ్ళు ఎక్కువ మంది రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాలను బాగు చేసే ప్రయత్నం చేయడాన్ని స్వాగతించాలి. వాళ్ళతో రాజకీయంగా ఏ పార్టీలో ఉంటారనేది ఆ పార్టీ యొక్క విధి విధానాల పట్ల మనం విభేదించవచ్చు. బట్ యంగ్ టర్క్ రాజకీయాల్లోకి రావడం అనేది ఆహ్వానించదగ్గ పరిణామం. పైపించి వారికి ఒక గ్లామర్, వైఎస్ కుటుంబంలో ఒకరు కాబట్టి దాని అడ్వాంటేజ్ కూడా మారచ్చు. షర్మిల గారు అనే దానికన్నా రాజశేఖర రెడ్డి మనవడు కదా, రాజశేఖర రెడ్డి మనవడు, రాజారెడ్డి ముని మనవడు, మేనమామ జగన్మోహన్ రెడ్డి, అంతా ఆ రిలేషన్స్ ఉన్నాయి కూడా కొంచెం ప్రత్యేక ఆకర్షణ కూడా మిగులుతాడు. కాబట్టి అతను రాజకీయాల్లోకి రావడాన్ని ఆహ్వానం. ప్రజలు అది కూడా ప్రజలు ఉల్లి రైతులు వీటి యొక్క సమస్యల పైన పోతూ నేర్చుకోవడం ఇంకా మంచిదే. ఖచ్చితంగా వెల్కమ్ చెప్పాల్సిన విషయమే. అయితే సక్సెస్ రేట్ ఎలా ఉంటుందనేది వర్తమాన రాజకీయాలు బట్టి ఉంటాయి. రాజారెడ్డి ఎంత బాగున్నా ఆయన ఏ వేదిక నుంచి ఉంటాడనేది ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు షర్మిల గారికైనా, జగన్ గారికైనా, ఇప్పుడు కొత్తగా వచ్చే రాజారెడ్డి గారికైనా, ఇంకోవరికైనా గ్లామర్ ఏంటి? వైఎస్, అంతే కదా. వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ గ్లామర్ అది రావాల్సిందే. కాబట్టి దానికి ఒక వారసుడు జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు, మాజీ ముఖ్యమంత్రిగా ఒక పార్టీగా. కాబట్టి ఆ వారసత్వంలోనే ఇంకొకరు రావాలంటే ఆ వారసత్వం ద్వారా వచ్చే ఒక ఇమేజ్ మీడియాకి పరిమితం అవుతుంది. బట్ ఫీల్డ్లోకి రావడం కొంత సమయం పడుతుంది. అంటే ఇప్పుడు రాజారెడ్డికి ఒక అడ్వాంటేజ్ ఈ రాజశేఖర రెడ్డి గారు మనవడు, అది ఉన్నటువంటి అడ్వాంటేజ్. కొన్ని సందర్భాల్లో డిసడ్వాంటేజ్ ఏముంటుంది? ఆ సెక్షన్ ఆఫ్ పీపుల్ తప్ప ఏరే వాళ్ళు ఒప్పుకోరు. ఇప్పుడు రాజారెడ్డి ఎంత బాగున్నా తెలుగుదేశం అభిమానించే వాళ్ళు కూడా ఒప్పుకోడు, వాళ్ళకి ఏరే సెక్షన్ ఉంది కాబట్టి దాంట్లో నుంచే లాక్కోవాలి. ఆల్రెడీ మేనమామ పవర్ఫుల్ పర్సనాలిటీ అక్కడ ఉన్నాడు. కాబట్టి అడ్వాంటేజ్ రాజశేఖర రెడ్డి గారు మనవడు, డిసడ్వాంటేజ్ ఆల్రెడీ ఒక పర్సనాలిటీ ఆ వారసత్వానికి ప్రతినిధిగా ఉన్నారు. కాబట్టి సంక్లిష్టమైంది, కానీ సంక్లిష్టమైనా సరే ఎదురీది నిలబడి తర్ఫీదు అయితే మంచిది. ఖచ్చితంగా సక్సెస్ రేట్ ఈ రోజు కాదు, సక్సెస్ ఎప్పుడైనా కావచ్చు. ఫెయిల్యూర్ కన్నా ఒక పర్సనాలిటీగా, ఒక పౌరుడుగా ఆయన రాజకీయాల్లోకి రావడాన్ని వెల్కమ్ చెప్పాల్సిందే. తను బాగా సక్సెస్ కావాలని కోరుకోవాలి. ఈ సమస్యలన్నీ తెలుసుకుంటే ఖచ్చితంగా ఆయనకి మంచి ఒకనొక రోజు ఆయన మంచి ఫ్యూచరే ఉంటుంది. ఈ అడ్వాంటేజ్ ఉంటుంది, ఈ డిసడ్వాంటేజ్ ఉంటుంది. బస్ ఆయన చాయిస్ తీసుకొని ఎంతకాలం నిలబడతాడు, కేవలం తల్లికి సహాయంగా మాత్రమే పోయినాడా, తను ఒక ఎదగడానికి పోయాడా అనేది ఇంకా సమ్ డేస్, ఇంకా కొంత టైం తర్వాత తెలుసుకుంటాం. క్లారిటీ ఇవ్వాలి. కానీ ఈ పొలిటికల్ ఈక్వేషన్ అయితే కనిపిస్తుంది. షర్మిల గారి తరపు నుంచి కూడా ఆమె నెక్స్ట్ జనరేషన్ లీడర్ని ఎమర్జ్ చేయాలని చెప్పేసి కూడా ఆమె కూడా అనుకుంటుంది. ఎందుకంటే మొన్నటిదాకా ఆమె ఎప్పుడు కూడా వెనకాల నుండి రాజకీయం చేసినటువంటి నాయకురాలే, ముందుకొచ్చి రాజకీయం చేసినటువంటి నాయకురాలు కాదు. సో ఇప్పుడు డైరెక్ట్గా ఆమె పీసీసీ అధ్యక్షురాలు కావడము, ఆమె తర్వాత ఆమె లెగసీని కూడా కంటిన్యూ చేసుకోవడానికి ఎవరో ఒకరు ఉండాలి కదా. సో అందుకోసమే కొడుకుని దింపుతుందని చెప్పేసి అర్థం చేసుకోవచ్చా? తప్పే కూడా లేదు. ఎందుకంటే ఆ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తన కుమారుడు రాజకీయాలు రావడం కోరుకోవచ్చు. యంగ్. రెండో అంశం, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రాంతీయ పార్టీకి అయితే ఆ రాష్ట్రంలోనే తిరుక్కుంటా ఉండాలి, ఏం అవకాశం ఇచ్చినా. నేషనల్ పార్టీ కొంచెం యంగ్ షార్ప్ గా ఆంధ్రప్రదేశ్ లో తను సక్సెస్ అయినా ఫెయిల్ అయినా, అంటే సక్సెస్ ఫెయిల్ మీన్స్ ఆల్రెడీ ఒక ఆ వారసత్వానికి ఒక పవర్ఫుల్ లీడర్ ఒక ఉన్నారు కాబట్టి అంత సులభం కాదు ఆ ఏరియాలో ఎక్స్పోజ్ కావడానికి. కానీ కాంగ్రెస్ కు చాలా మంచి ఒక దేశవ్యాప్తంగా ఇప్పుడు విద్యార్థి సంఘం ఉంటుంది, ఎన్ఎస్ఏ ఉంటుంది, యూత్ యోధన కాంగ్రెస్ ఉంటుంది, నేషనల్ వైడ్ గా ఐటీ విభాగాలు రకరకాలు ఉంటుంది. నేషనల్ బాధ్యతలు కూడా తీసుకోవచ్చు కదా. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీ కాబట్టి ఆప్షన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. కాబట్టి తను యాక్టివ్గా ఉండడం చాలా ఇంపార్టెంట్, తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. తాత్కాలికంగా ఆంధ్రప్రదేశ్ లో స్కోప్ తను లేకపోవచ్చు, కానీ నేషనల్ పార్టీ కాబట్టి జాతీయ స్థాయిలో అవకాశాలు ఉంటాయి కదా. ఒక లీడర్ గా ఎమర్జ్ అయినాడు అనుకోండి, ఏదో ఒక రోజు మంచి రోజు వస్తే ఆంధ్రప్రదేశ్ లో కూడా సక్సెస్ అవుతాడు. కాబట్టి తన టార్గెట్
ఎక్స్పోజ్ కావడం, తను ఒక లీడర్ గా ఎమర్జ్ కావడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎమర్జ్ అయితే కాంగ్రెస్ లో బహుముఖ అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆయన అట్లా చూస్తే చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది. అలా కాకుండా ఆంధ్రప్రదేశ్ లో ఏదో జగన్ ఏదో డిస్టర్బ్ చేద్దాము, లేకపోతే మనం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఎదుగుదామని షార్ట్ కట్ మెథడ్ వస్తే మాత్రం షార్ట్ కట్ ఫలితాలు రావు, పైపించి నెగిటివ్ అయిపోతుంది. అట్లా కాకుండా వయసు రీత్యా చిన్న వ్యక్తి కావడం, వైఎస్ కుటుంబానికి సంబంధించిన వ్యక్తి కావడం వల్ల నేను ఒక లీడర్ గా ఎమర్జ్ కావాలి, అవసరమైతే కాంగ్రెస్ పార్టీలో నేషనల్ అవకాశాలు ఉంటాయి అనే కాన్సెప్ట్ లోకి వెళ్ళిపోయినారంటే మాత్రం మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. నేరోగా ఆంధ్రప్రదేశ్ కి మేనమావని ఏదో కొంత డిస్టర్బ్ చేద్దాం అనే చర్చ వచ్చింది అనుకోండి, ప్రారంభంలోనే ఇబ్బంది పడతారు. కాబట్టి ఒక నేషనల్ పర్ఫెక్షన్ లో ఒక యంగ్ లీడర్ గా ఎమర్జ్ చేయడానికి అతను మంచి ప్రయారిటీ ఇస్తే అతనికి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఓకే ఓకే సరే, కంక్లూడ్ చేసి ఇంకో పాయింట్ సార్, ఆంధ్రప్రదేశ్లో ప్రైవేటీకరణకు సంబంధించిన అంశం పెద్ద ఎత్తున విమర్శలకు దారితీస్తుంది. మెయిన్గా మెడికల్ కాలేజీల అంశము. జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్ల పాలనలో 7 మెడికల్ కాలేజీలను కూడా పూర్తి స్థాయిగా కంప్లీట్ చేసి వాటన్నిటిని కూడా ప్రభుత్వ పరంగా నడిపిస్తూ వస్తున్నారు. అయితే ఇప్పుడు ఆన్ గోయింగ్ మెడికల్ కాలేజీలని, గతంలో కంప్లీట్ అయిన మెడికల్ కాలేజీని అన్నింటినీ కూడా పీపీపీ మోడ్లో ప్రైవేట్ పరం చేయాలని చెప్పేసి కూటమి క్యాబినెట్లో నిర్ణయం తీసుకొని బయటకు చెప్తూ వచ్చింది. కానీ మీడియాలు మాత్రం ఇవి లేదు, అలా ఏం జరగట్లేదని చెప్పేసి ఒక ప్రచారము, అలాగే టీడీపీకి సంబంధించిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ కూడా కావాలని చెప్పేసి వైసీపీ దొంగ ప్రచారం చేస్తుంది, అసలు మేము ప్రైవేటీకరణ చేయట్లేదని చెప్పేసి చెప్తున్నారు. క్యాబినెట్ తీసుకున్నటువంటి ఆమోదం ఒకటిలాగా ఉంది, బయటకు వచ్చి వీళ్ళు చెప్పేటువంటి అంశాలు ఒకలాగా ఉన్నాయి. అసలు ఏంటి, మెడికల్ కాలేజీ ప్రైవేట్ అవుతున్నాయా లేదా? వైద్య విద్య అన్నది చాలా కాస్ట్లీ అఫేర్ అవుతుంది. చాలా పరిమితమైన విద్యార్థులకి అవకాశాలు వస్తున్నాయి. వైద్యుల సంఖ్య బాగా పెరగాల్సిన అవసరం అయితే ఉంది. మన ఐక్యరాజ్య సమితి నామం చూసుకున్నా, WHO నామం చూసుకున్నా, ఎంతమంది డాక్టర్లు ఉండాలని సరిసోగే పరిస్థితి మనకు రాష్ట్రంలో లేవు. అంతే డాక్టర్ సంఖ్య లేదు. కాబట్టి డాక్టర్ల సంఖ్య పెరగాల్సిన అవసరం ఉంది. అట్ ద సేమ్ టైం ఆ పెరిగే డాక్టర్లు కాస్త అందరికీ అందుబాటులో ఆ విద్య ఉండాలి. ఈరోజు ₹1 కోటి 50 లక్షలు పెట్టి మెడికల్ సీట్ తెచ్చుకోవడం అనేది అందరికి కుదరదు. కాబట్టి అప్పుడు ఏమైంది, మెరిట్ కూడా రాదు. పేదల్లో ఉన్న మెరిట్ ₹1 కోటి, పేదలను అనలేము, మధ్యతరగతి ప్రజలకు కూడా ఇది అందుబాటులో ఉండదు. బాగా కోటీశ్వర్లకే ₹1 కోటి పెట్టే అవకాశం ఉంటుంది. ఇట్లాంటి పరిస్థితులు ఉన్న రాష్ట్రంలో ఎక్కువ ప్రభుత్వ రంగంలో మెడికల్ కాలేజీలు ఉండడం, ప్రభుత్వ విద్య ఉండడం అనేది, ప్రభుత్వ రంగంలో ఓపెన్ కేటగిరీ సీట్లు ఉంటే ఎక్కువ మంది విద్యార్థులు చదువుకుంటారు. ఒక మ్యాచింగ్ కోసం కంటే ఒక సెల్ఫ్ సపోర్టింగ్ కోర్సులు కొన్ని పెట్టుకోవచ్చు, దాంట్లో అభ్యంతరం లేదు. కానీ ఇక్కడ PPA మోడల్ అంటే అర్థం ఏంటి, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనే పదం. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే అర్థం ఏంటి, ప్రైవేట్ యాజమాన్యం కింద వెళ్ళిపోతుంది. ఇప్పుడు PPAల పేరుతో జరుగుతున్న ప్రతి దాంట్లో డామినేషన్ ఎవరు, ప్రభుత్వం ఏముంటుందంటే, మేమేం ప్రైవేటీకరణ ఎల్లయ్యకో పుల్లయ్యకో ప్రైవేట్ కంపెనీకి ఇవ్వట్లేదు కదా, ప్రైవేట్ భాగస్వామ్యంతో చేస్తూ ఉంటున్నారు. ఈ PPA అని అనౌన్స్ చేసిన ఏ కంపెనీ అయినా వాళ్ళ అజమాయిషి ప్రైవేట్ రంగంలో ఉందా, ప్రభుత్వ రంగంలో ఉందా అన్నప్పుడు మన కళ్ళ ముందు PPA అనగానే ప్రైవేట్ సెక్టర్, ప్రైవేట్ యజమాని కిందకి వచ్చి, ప్రైవేట్ యాజమాన్యం కింద ఇప్పుడు ప్రజాసేవ కోసం వస్తాడా, డబ్బులు సంపాదించడానికి వస్తారు. ఇప్పుడు మెడికల్ కాలేజీలో ప్రాధాన్యత ఇస్తే మెడికల్ కాలేజ్ ఉంటుంది, దానికి అనుబంధంగా ప్రభుత్వ రంగం వైద్యశాల ఉంటుంది. ఎందుకంటే 400 నుంచి 500 ఎంతో బెడెడ్ హాస్పిటల్స్ ఉంటే ఒక మెడికల్ కాలేజ్ ఉంటుంది. నీకు మెడికల్ హాస్పిటల్ లేకుండా మెడికల్ కాలేజ్ పర్మిషన్ కూడా రాదు. కాబట్టి ఇప్పుడు దీనివల్ల మెడికల్ కాలేజీ నువ్వు PPA అంటే మెడికల్ హాస్పిటల్ కూడా PPA కింద వచ్చేస్తుంది కదా. ఇప్పుడు అదే గవర్నమెంట్ లో ఉంటాయి. ఇప్పుడు తిరుపతిలో SV మెడికల్ కాలేజ్ ఉంది. SV మెడికల్ కాలేజ్ అనుగుణంగా రూయ్ హాస్పిటల్ ఉంది. 750 బెడ్ ఎంతో ఉంది నాకు తెలుసు కరెక్ట్ గా. 750 బెడ్ 200 ఫ్రీ కదా మందులతో సహా. కానీ అదే మెడికల్ కాలేజ్ ప్రైవేట్ మేనేజ్మెంట్ పోతే దాంట్లో కూడా ఫీజులు పెట్టకుండా నమ్మకం ఏంటి వచ్చే వాళ్ళు కూడా. అంటే ఈ కాన్సెప్ట్ తో చూసినప్పుడు PPA అని అంటేనే ప్రైవేటీకరణ. మీరు చెప్పండి, PPA అనే దాంట్లో ఏం లేదు, ఇవన్నీ ప్రైవేట్. ఇప్పుడు భయపడుతున్నాడు ఎందుకంటే పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రపంచాన్ని ప్రైవేటీకరణ చేస్తున్నాడు కాబట్టి ప్రభుత్వం భయపడుతుంది. కాబట్టి డెసిషన్ ఏమో ప్రైవేటీకరణ, ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది కాబట్టి దీని కొంచెం ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నారు. పాలసీ పరమైన మార్పులు రాకుండా ఇంటర్ప్రిటేషన్స్ తో వాళ్ళు విమర్శలు అయితే ఆగవు. కానీ ఈ విమర్శలు ఆగవు. ఇప్పుడు ఆరోగ్యశ్రీని చూసుకుంటేనేమో వాటిని తీసుకెళ్ళి మేము బీమా కంపెనీలకు ఇచ్చేస్తాము, ఇన్సూరెన్స్ ఇస్తాం ప్రతి కుటుంబానికి అంటున్నారు. ఇన్సూరెన్స్ ఇస్తే ఇప్పుడు ఇంతవరకు ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవ్వనటువంటి సిచ్యువేషన్స్లో చాలా ప్రభుత్వం ఉన్నాయి. ఈవెన్ ఆరోగ్యశ్రీ డబ్బులు కూడా రాని పరిస్థితిలో చాలా హాస్పిటల్స్ ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఆరోగ్యశ్రీ కింద మేము వాళ్ళకి చేయమని చెప్పేసి చెప్తున్నారు, వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా ఇవ్వమని చెప్తున్నారు. సో ఇవి ఉన్నదానికే మనం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు కొత్తగా మీరు వేరే వాటిని తీసుకొని ప్రైవేట్ వాళ్ళతో అటాచ్ అయిపోయి వాళ్ళందరికీ కూడా ప్రజలకు న్యాయం చేస్తామంటే అది ఎలా కరెక్ట్ అవుతుంది? అసలు సిద్ధాంతపరంగా ఎలా ముందుకెళ్లే అవకాశాలు ఉంటాయి? అంటే ఒకటి అదే అంటున్నాను, మీరు పాలసీ డెసిషన్ ప్రైవేటీకరణ చేసుకొని దాని వ్యతిరేకత వస్తాను కాబట్టి మా ఉద్దేశం అది కాదంటే కుదరదు. రెండోది, ఇప్పుడు ఆరోగ్యశ్రీని
ఆరోగ్యశ్రీ దాంట్లో ఇంకొక కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి స్కీమ్ని ముందుకు తీసుకొస్తున్నారు. మీకు 25 లక్షలు చేసుకుంటే ఆరోగ్యశ్రీని చేసేవచ్చు కదా. ఆరోగ్యశ్రీ యొక్క వాల్యూని ఇప్పుడు 5 లక్షలు ఎంతో ఉందని 20 లక్షలు పెంచేస్తే సరిపోతుంది కదా. పెంచడం కాదు, విడుదల చేయాలి. ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీ కింద ఆపరేషన్ చేసి పెడతారు, ఫ్రీగా చేసి పెట్టారు సార్. ఆ హాస్పిటల్ నడవాలి కదా మీతో ఇన్ టైంలో ఇకపోతే. అంటే ఇవన్నీ ఉన్నాయి. అందులో ప్రభుత్వం బాధ్యతల నుంచి తప్పుకునే క్రమంలో ఇవన్నీ చేస్తా ఉంది. కానీ దాని మీద వైద్యం అనేది ప్రజలకి చాలా సీరియస్ అంశం కాబట్టి వ్యతిరేకత ఎక్కువ అవుతా ఉంది. సో సహజంగా దాన్ని తప్పించుకోవడం కోసం ఈ మాటలు ఇట్లాంటి కుదరదు. మీరు పాలసీ పరమైన విషయంలో ఖచ్చితమైన నిర్ణయం రాకుండా ఈ మాటలతో సాధ్యం కాదు. ఓకే 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 చూద్దాం సార్ దీనికి సంబంధించి ఎలా జరుగుతుంది ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది పురుషోత్తం రెడ్డి గారితో ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి రియాలిటీ చెక్.